ఇవాళ ఒక కీలకమైనటువంటి డాక్యుమెంట్ని మీ ముందు బయట పెడతా ఉన్నాం. సో ఒక ప్రభుత్వం ఏర్పడితే అది ఏ వర్గాల ప్రభుత్వం అయితే ఆ వర్గాలు బడ్జెట్ను వాళ్ళకు అనుగుణంగా ఎట్లా మలుచుకుంటాయి. మొత్తం ఇప్పటి వరకు 2014 నుంచి ఈ రోజు వరకు 23,59,000 కోట్ల రూపాయల బడ్జెట్ను మన తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టుకున్నాం. ఈ 23,59,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ఏ వర్గాల వారి చేతుల్లో పెట్టుకున్నారు. ఇందులో బీసీలు ఎంతగానం పంచే శక్తి ఉంది ఈ బడ్జెట్లో, ఎస్సీలు ఎంతగానం పంచే శక్తి ఉంది, ఎస్టీలు ఎంతగానం, రెడ్లు ఎంతగానం బడ్జెట్ తమ గుప్పిట్లో పెట్టుకున్నారు, వెలమలు ఎంతగానం గుప్పిట్లో పెట్టుకున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రం అంటే ఇగో ఇదే, ఈ బడ్జెట్ పంపకాలే 23,59,000 కోట్ల రూపాయల బట్వాడా జరిగింది. మరి ఎవరికి పోయింది డబ్బు, ఎక్కడికి పోయింది, బీసీలకు ఎంత దక్కింది, ఎంత దక్కాల్సిండే, ఈ లెక్కలన్నీ ఒకసారి మనం ఇవాళ డాక్యుమెంట్ రూపంలో బయట పెట్టుకుంటా ఉన్నాం. దానికి సంబంధించినటువంటిది రైట్, ఆ లింకును కూడా మీకు ఇప్పుడు అందుబాటులోకి తీసుకొస్తా. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద, తెలంగాణ రాష్ట్రం వస్తే మనకేం వచ్చింది అనేది ఇప్పుడు దీంట్లో ఒక లెక్కల్లో చూసుకోవచ్చు. ఈ లెక్కల ద్వారా బీసీలకు ఎందుకు ఈ రాజ్యం కావాలి, ఎందుకు అధికారం కావాలి అనుకున్నప్పుడు ఈ లెక్కలు మీకు చాలా అద్భుతంగా దోహదపడతాయి. రైట్, ఒక్కసారి ఈ బడ్జెట్ ఏంది, బడ్జెట్ ఎటుపోయింది, ఎక్కడి నుంచి ఎటుపోయింది అంటే వాళ్ళ చేతుల్లో అధికారం ఉండి వాళ్ళ కాంట్రాక్టర్ల దగ్గరికి తద్వారా వాళ్లకు ఎట్లా లాభం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వస్తే బీసీలకు అధికారం వస్తే ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా లెక్కలు మనం ఒకసారి పక్కాగా చూసుకుందాం. అయితే 23,59,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినప్పటికీ ఇప్పటి మన రీసెర్చ్ టీం తీసింది దాదాపు 19 లక్షల పైచిలకు కోట్ల లెక్కలు తీయగలిగారు. ఇంకా కొన్ని లెక్కలు అవి దొరకట్లేదు, ఇంకా అవి చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఒకసారి ఆ బడ్జెట్కి సంబంధించినటువంటిది మొత్తం ఇదొక 13 పేజీల డాక్యుమెంట్ను ఇవాళ బయట పెడతా ఉన్నాం. ఈ 13 పేజీల డాక్యుమెంట్లో ఎవరు ఏ నాయకుడు ఎవరి చేతుల్లో ఎంత బడ్జెట్ గుప్పిట్లో పెట్టుకొని ఆడిరో ఒక్కసారి చూద్దాం. 2014 జూన్ 2 తారీఖున మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి ఏడాది టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014-15 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను ప్రవేశపెట్టుకున్నాం. ఈ బడ్జెట్ను శాఖల వారీగా ఎవరెవరున్నారు మంత్రులు ఏం కథ అనేది చూస్తే పోర్ట్ఫోలియో వైజ్ బడ్జెట్ అలొకేషన్స్ 2014-2015 మధ్యలో ఇక ఇరిగేషన్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ టి హరీష్ రావు చేతిలో ఉండే. ఆయన 2014-15 బడ్జెట్లో 6,500 కోట్లు ఆయన చేతిలో ఉండే. ఎస్సీ వెల్ఫేర్ కేసీఆర్ దగ్గర ఉండే, దానికి 7,579 కోట్లు. బీసీ వెల్ఫేర్ కేసీఆర్ దగ్గరే, దానికి 2,022 కోట్లు. ఇక పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ తారక రామారావు దగ్గర ఉండే 10,889 కోట్లు. ఇక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ కేటీ రామారావు దగ్గర ఉండే 5,436 కోట్లు. ఇట్లా ఇందులో బీసీ మంత్రులు ఎవరెవరు ఉన్నారా అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈ డాటా దొరకలేదు, తలసాని శ్రీనివాస్ యాదవ్ది డాటా దొరకలేదు. తర్వాత పద్మరావు గౌడ్ది ఆయన స్పెసిఫిక్ డాటా దొరకలేదు. ఆ తర్వాత డాటా దొరకలేదంటే అలొకేషన్స్ లేవు అన్నట్టే దాని కథ. జోగు రామన్న, ఈటల రాజేందర్, జోగు రామన్న, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆ తర్వాత టి పద్మరావు గౌడ్, వీళ్ళు 4 మంత్రులు ఉండే. ఈ 4 మంత్రులు కాక ఇక ఈ బడ్జెట్ను మనం మొత్తం విశ్లేషిస్తే 2014లో 1,637.96 కోట్లు బడ్జెట్ పెట్టుకోరు. లభించిన డేటా ఎంత అంటే దీంట్లో ఎంత డేటా లభించింది మనకంటే 71,305 కోట్ల రూపాయలకు సంబంధించిన డేటా వస్తే దాంట్లో ఎవరెవరు ఎంత ఖర్చు పెట్టారు అనేది ఒకసారి చూద్దాం. వెలమల చేతుల్లోకి
ఈ ఏది 71,305 కోట్లలో వెలమల చేతుల్లో 33,673 కోట్లు వెలమల చేతుల్లో ఉంది. అంటే 47% బడ్జెట్ వెలమల చేతుల్లో ఉంది. రెడ్ల చేతుల్లో 26,012 కోట్లు అంటే 36% బడ్జెట్ వీళ్ళ గుప్పిట్లో ఉంది. ఇది 47 + 36 ఎంత అవుతుంది? 83%. 83% ఓన్లీ వెలమ రెడ్డిల చేతుల్లో ఉంది ఫస్ట్ బడ్జెట్. అప్పుడు బీసీల చేతుల్లో ఉన్న బడ్జెట్ ఎంత అంటే 1%. ఈ అందిన లెక్కలలో 1% మాత్రమే బీసీల చేతుల్లో బడ్జెట్ ఉంది. బీసీల జనాభా ఎంత? 56.33 అని చెప్పి మన ప్రభుత్వం చెప్పింది కదా. 56% ఉన్నటువంటి బీసీల చేతుల్లో, బీసీ మంత్రుల చేతుల్లో 1% బడ్జెట్ ఉంటే, అయితే ఇంతకంటే ముందు మీకు ఒక వీడియో చూపించాలి నేను. ఒక వీడియో చాలా భరత్ దాంట్లోది ఒక వీడియో చూపించాలా? ఒక వీడియో మీరు చూడండి. ఈ వీడియో చూస్తే మనకు కంప్లీట్గా పిక్చర్ అర్థమవుతుంది. ఇంకోటి ఒకటి రాహుల్ గాంధీ గారితోటి క్లిప్ ఉన్నాయి. ఇంకోటి ఉందా? ఇగో రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడిండో ఈ మాట విన్నాక మనం బడ్జెట్ కాడికి పోదాం, ఎందుకంటే ఇది కీలకమైంది. పెట్టాను మైక్. क्या है और ये जो ओबीसी ऑफिसर्स हैं ये इस बजट में से कितना कंट्रोल कर रहे हैं और क्या कंट्रोल कर रहे हैं? आदिवासी क्या कंट्रोल कर रहे हैं? दलित क्या कंट्रोल कर रहे हैं? ओबीसी हिंदुस्तान के 5% बजट को कंट्रोल कर रहा है, ओबीसी ऑफिसर्स। तो मुझे बात समझ नहीं आ रही है। प्रधानमंत्री हर रोज ओबीसी की बात करते हैं, ओबीसी प्राइड की बात करते हैं, मगर ओबीसी के लिए किया क्या? अब जब मैंने ये बात बोली, उनका रिस्पॉन्स बड़ा इंटरेस्टिंग है। वो कहते हैं कि लोकसभा में हमारा रिप्रेजेंटेशन है, लोकसभा में रिप्रेजेंटेशन का क्या लेना देना है? मैं कह रहा हूं कि बजट डिसीजन जो लेते हैं, जो बजट को ऑफिसर्स हैं, जो बजट को कंट्रोल करते हैं, 5% ओबीसी निर्णय ले रहे हैं। और मैंने सिर्फ ये सवाल पूछा, क्या हिंदुस्तान में ओबीसी की आबादी 5% है? ये मैं जानना चाहता हूं। अगर 5% है तो फिर वो ठीक है, उसको मैं एक्सेप्ट करने के लिए तैयार हूं। पूरा हिंदुस्तान का बजट क्या है? రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాట గుర్తుంది కదా. నరేంద్ర మోడీ గారు మీ దగ్గర మీ సెక్రటేరియట్లో ఉన్నటువంటి సెంట్రల్ సెక్రటేరియట్లో ఉన్నటువంటి అధికారుల్లో భారతదేశ బడ్జెట్ను ఓబీసీ అధికారులు ఎంత కంట్రోల్ చేయగలుగుతున్నారంటే కేవలం 5% మాత్రమే కంట్రోల్ చేయగలుగుతా ఉన్నారు. ప్రతిసారి ఓబీసీల గురించి మాట్లాడే మోడీ గారు ఇదేనా నీ బీసీల మీద ఉన్న ప్రేమ? వాళ్ళు 5% ఉన్నారా ఈ దేశంలో అని చెప్పి అని అడుగుతా ఉన్నారు. సేమ్ క్వశ్చన్ నేను కూడా ఇక్కడ రాహుల్ గాంధీ గారి దగ్గరికి తీసుకుపోదలుచుకున్నాను. ఇక్కడ 2010 అంటే అరే అది బీఆర్ఎస్ పార్టీ హయాం కావచ్చు, మనది కూడా ఉంది, మన లెక్కలు కూడా వద్దాం. అయితే ఇక్కడ మొత్తం బడ్జెట్ వచ్చేసి ఇంత అయితే 83% బడ్జెట్ను అప్పర్ కాస్ట్ వాళ్ళు వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు. 83%. అంటే తెలంగాణ రాష్ట్రం వస్తే బడ్జెట్ ఎవరి చేతులకు పోయింది? నీళ్లు, నిధులు, నియామకాల గురించి కూడా మనం ఇలా శనార్థి తెలంగాణలో మాట్లాడుకుందాం. నిధులు ఇగో 87% నిధులు వాళ్ళ గుప్పిట్లోకి వెళ్ళిపోయినాయి. ఎస్టీలు 7% కంట్రోల్ చేయగలిగారు, ఎస్సీలు 3%, కమ్మ వాళ్ళు 3%. అగో ఇది 3 కలపాలి మళ్ళీ 86% బడ్జెట్ను అప్పర్ క్యాస్ట్ వాళ్ళు వాళ్ళ హ్యాండ్స్లో పెట్టుకున్నారు. ఏది 2014-15లో. ఇగో వెలమలు ఇంత, రెడ్లు ఇంత, ఇగో బీసీల బడ్జెట్ ఇంత. బీసీల చేతికి దక్కిన బీసీ మంత్రులు కంట్రోల్ చేయగలిగిన బడ్జెట్ అది. ఇక 2015-16 తీసుకుందాం. 2015-16లో కూడా దాదాపుగా వీళ్ళే మంత్రులు ఉన్నారు. అప్పుడు 2015-16లో 1,15,689 కోట్ల బడ్జెట్ అయితే దాంట్లో మనకు లభించిన డేటా ఎంత అంటే 65,560 కోట్ల డేటా లభించింది. దీంట్లో అక్యురేట్ డేటా కోసం అట్లా చేసింది, అక్యురేట్ డేటా కోసమే. ఎందుకంటే మిగతా డేటా మీద కూడా వర్క్ అవుతుంది, నడుస్తుంది, ఏమైనా దాన్ని తీసే ప్రయత్నం చేస్తాం. అయితే దీంట్లో కూడా ఈ 65,560 కోట్లలో వీళ్ళెంత 15 అంటే 85, 86, 87% నిధులు అప్పర్ కాస్ట్ చేతిలోనే ఉన్నాయి. వీళ్ళ జనాభా ఎంత అంటే 7-8% కూడా లేదు. 7-8% లేనటువంటి వాళ్ళ చేతుల్లో 80% బడ్జెట్ ఉంది. 100కి రాష్ట్ర ప్రభుత్వమే చెప్పినటువంటి 100కి 56% ఉన్నటువంటి బీసీల వర్గాల్లో వెళ్ళిన లెక్క వరకే
1% కూడా లేదు. 0.50% బడ్జెట్ ఇది. ఇక్కడ చూడరు ఇక మొత్తం ఈ ఏడాది తీసిన లెక్కలు 65,560 కోట్ల బడ్జెట్లో 325 కోట్లు బీసీ మంత్రుల చేతుల్లో. ఇంకా 2016-17 ఆర్థిక సంవత్సరం తీసుకుందాం, ఇక్కడ కూడా వాళ్ళే ఉన్నారు. ఇక్కడ 130,415.87 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టారు. లభించిన డాటా ఆధారంగా దీన్ని 102,781 కోట్ల రూపాయల డాటా బయటికి తీయడం జరిగింది. దీంట్లో ఇగో వెలమలు 42% కంట్రోల్ చేసిరు, రెడ్లు 35% కంట్రోల్ చేసిరు, కమ్మ వాళ్ళు వచ్చేసి 5% కంట్రోల్ చేసిరు. 5, 5, 10, 12, 82%. 83% బడ్జెట్ను వీళ్ళ గుప్పిట్లోనే పెట్టుకురు. ఎప్పుడు 2016-17 83%, 100-83 రూపాయలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. బీసీల చేతుల్లో ఎంత ఉందా అంటే 100-9 రూపాయలు. ఇక్కడ నయం ఇంకా. ఇగో ఇది బడ్జెట్. ఇగో చూడ్రి, తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గాల అధికారంలోకి ఎందుకు రావాలని కోరుకుంటే ఇగో ఈ బడ్జెట్ కోసం. ఇందులో ఈ 1,00,000 కోట్లలో 85% వాళ్ళ దగ్గర ఉంది కదా, 5% కమిషన్ వేసుకోరు. 8,000 కోట్లు అయితే చూడ్రి. వట్టినే అనుకుంటురా సర్కార్ అంటే ఇది మనకు పబ్లిక్ కోసం ఖర్చు పెడతాం కాదు, పబ్లిక్ దగ్గర వసూలు చేస్తేనే కార్యక్రమం ఇది. ఇక 2016-17 బడ్జెట్లో లెక్కలు గిట్లుంటే 2017-18 ఆర్థిక సంవత్సరంలో తీసుకుందాం. ఇక్కడ 1,49,446 కోట్ల రూపాయల బడ్జెట్ అయితే లభించిన డాటా ఆధారంగా కేటాయించిన బడ్జెట్ 1,25,818 కోట్లు మనకు డాటా వచ్చింది. ఈ డాటాలో ఒక్కసారి చూస్తే వెలమలు 48,972 కోట్లు వీళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు, 38.92%. రెడ్లు వచ్చేసి 35,425 తమ గుప్పిట్లో పెట్టుకున్నారు, వాళ్ళు 28%. ఇక కమ్మ వాళ్ళు 5.38% వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇక్కడ చూస్తే మనము దాదాపుగా ఎంత బడ్జెట్ వస్తుంది వీళ్ళకి? 39, 40, 66, 71%. 72% బడ్జెట్ మళ్ళీ వీళ్ళ గుప్పిట్లోనే, అప్పర్ క్యాస్ట్ గుప్పిట్లోనే. బీసీలకు ఎంత బడ్జెట్ అంటే 8.27%. రాహుల్ గాంధీ గారు చూడండి, మీరు మీ దగ్గరికి పోవాలి ఈ అంశం. నేను కూడా ఒక ఇంగ్లీష్ నోట్ మీకు పంపిస్తా, మన బడ్జెట్ ఎట్లా కేటాయింపులు. బీసీ మంత్రుల చేతుల్లో 8.27% బడ్జెట్ మాత్రమే ఉంది. ఇక్కడ వెలమ మంత్రుల చేతుల్లో 38% బడ్జెట్ ఉంటే రెడ్డి మంత్రుల చేతుల్లో 28% బడ్జెట్ ఉంది. ఇప్పుడు మంత్రి పదవి మాకు కావాలని ఆ రెడ్డి గారు ఈ రెడ్డి గారు ఎందుకు అడుగుతున్నారు అనుకుంటున్నావు? ఇగో ఇది గుప్పిట్లో పెట్టుకోవడానికే. 2017-18 బడ్జెట్ లెక్కలు తీసుకుందాం. దీంట్లోనే ఇగో బీసీలకు ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్లో బీసీలు కంట్రోల్ చేయగలిగింది 10,400 కోట్లే. అది కూడా దానికి మళ్ళీ అలొకేషన్స్ ఉండే, ఏవో నామకే వాస్తే అవి. ఇక 2018-19 ఆర్థిక సంవత్సరం తీసుకుందాం. దీంట్లో వాళ్ళ శాఖలు ఎట్లుంటాయి చూడ్రి. అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ కేసీఆర్ ఆయన చేతిలోనే, దానికి 12,000 కోట్లు. ఇరిగేషన్ కమాండ్ ఏరియా కంట్రోలు హరీష్ రావు 24,000 కోట్లు. పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయన 15,000 కోట్లు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ 7,000 కోట్లు. ఆ తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ కడియం శ్రీహరి హరీష్ రావు కేటీఆర్, హరీష్ రావు చంద్రశేఖర్ రావు కేటీఆర్ దయాకర్ రావు, వేముల ప్రశాంత్. ఇగో శాఖలన్నీ వాళ్ళ గుప్పిట్లోనే, బలమైన శాఖలన్నీ వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని బడ్జెట్ అంతా ఇట్లా అదుముకున్నారు. ఇట్లా 2018-19 బడ్జెట్ చూస్తే 174,453.84 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టారు. దాంట్లో మనకు దొరికినటువంటి లెక్క ఎంత, డాటా ఎంత అంటే 168,758 కోట్ల డాటా మనకు దొరికింది. దాంట్లో వెలమల గుప్పిట్లో ఎంత బడ్జెట్ పెట్టుకురంటే 2018-19లో 56.63%, 95,573 కోట్ల బడ్జెట్ వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఎంతమంది ఊరా వాళ్ళ జనాభా అంటే 1,02,000 ఈ రాష్ట్రంలో, 1,02,000, 0.02% వాళ్ళ బడ్జెట్. ఏది వాళ్ళ జనాభా. వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటిది ఎంత? 56.63%, అంటే 57%. 57% ఉంది. ఇక అలాగే ఇంకా ఇందులో చాలా లెక్క దొరకాల్సిందే. ఇక రెడ్లకు సంబంధించి 3.71 వచ్చింది, బీసీలకు సంబంధించి 4.10 వచ్చింది. ఇట్లా బడ్జెట్లో అత్యధిక శాతం వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇక 2019-20 ఆర్థిక సంవత్సరాన్ని చూసుకుందాం.
ఈ 2019-20 ఆర్థిక సంవత్సరం చూసుకుంటే 1,46,492 కోట్ల బడ్జెట్ పెడితే మనకు అందిన డేటా ఎంత అంటే 1,15,531 కోట్ల డేటా అందింది. దీంట్లో రెడ్ల చేతుల్లో 34% ఉంటే వెలమల చేతుల్లో 31%, 31.95% ఉంది. సో ఇట్లా వీళ్ళిద్దరిని చూసుకుంటే ఇంకో బీసీల చేతిలో 9.18%. మన మంత్రులు పెద్దగా మంత్రి పదవి రాగానే నేను మంత్రి మీ తాను ఏం లేదు నొట్టపీసు వట్టిదే. మీరు ఏది మన ఆకార పుష్టి నైవేద్య నష్ట లెక్క మీరు మంత్రులు అన్నట్టే ఉంటుంది కానీ మీ చేతిలో బడ్జెట్ ఉండదు. మీరు ఖర్చు పెడతాను, మీ వర్గాల ఖర్చు పెడతాను, మీ తాను పెన్ను కూడా మీ తాను ఉంచరు. ఇక్కడ 1,15,000 కోట్ల బడ్జెట్లో వీళ్ళిద్దరు కలిసి రెడ్డి వెలమ కలిసి దాదాపుగా 75,000 కోట్ల రూపాయలు, 76,000 కోట్ల రూపాయలు వీళ్ళిద్దరి చేతుల్లోనే పెట్టుకున్నాం. 76,000 కోట్ల రూపాయలు. బీసీల చేతుల్లో ఎంత ఉందంటే 10,000 కోట్ల రూపాయలు. ఇది 9.18%. ఇగో రెడ్ల చేతుల్లో ఇంత, వెలమ చేతుల్లో ఇంత, ఎస్సీలకు ఇంత, ఇగో బీసీలకు గింత. ఇక 2020-21 ఆర్థిక సంవత్సరం చూద్దాం. 1,82,914 కోట్ల బడ్జెట్ పెట్టిరు. మనకు లభించిన డేటా ఎంత అంటే 1,58,066 కోట్ల డేటా లభించింది. దీంట్లో వెలమల చేతుల్లో 70,506 కోట్లు, 44% బడ్జెట్ వెలమల చేతుల్లో ఉంటే 30% బడ్జెట్ రెడ్ల చేతుల్లో ఉంది. బడ్జెట్ ఇక బీసీల డేటా ఎత్తుకుదామన్నా దొరకలేదు. ఇలా 75% వాటా, 75% వాటా ఓన్లీ వెలమ రెడ్ల చేతుల్లో ఉంది. 1,58,000 కోట్ల బడ్జెట్లో దాదాపుగా 1,20,000 కోట్ల రూపాయలు వీళ్ళ చేతుల్లోనే ఉంది. 1,20,000 కోట్ల రూపాయలు అంటే బడ్జెట్ను ఎట్లా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుంటున్నారో. మనం ఇక్కడ 500 రూపాయలకే ఓటు అమ్ముతుంటాం కదా, ఆ ఓటు అమ్మితే ఇగో ఇన్ని లక్షల కోట్లు వాళ్ళు అమిరించుకుంటారు అన్నట్టు. 500 రూపాయలు వట్టిగానే ఇస్తలేరు, ఈ బడ్జెట్ కోసం ఇస్తారు. ఇక్కడ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఒకసారి చూస్తే వెలమల చేతుల్లో ఇగో ఇన్ని వేల కోట్ల బడ్జెట్, రెడ్ల చేతుల్లో ఇన్ని వేల కోట్లు, ఎస్సీల చేతుల్లో ఇంత, మైనార్టీల చేతుల్లో ఇంత, బీసీల చేతుల్లో ఎంకులు అయినా ఒక్క రూపాయి దాంట్లో. ఇక 2021-22 బడ్జెట్ ఆర్థిక సంవత్సరం చూస్తే ఇందులో 2,30,825.96 కోట్లు బడ్జెట్ పెట్టారు. ఎంత? 2,30,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే మనకు డాటా వచ్చింది ఎంత? 2,28,605 కోట్ల రూపాయల డాటా వచ్చింది. దాంట్లో వెలమల చేతుల్లో ఎంత బడ్జెట్ ఉందంటే ఆ ఏడాది 48.79% ఉంది. 49% బడ్జెట్ ఓన్లీ వెలమల చేతుల్లోనే ఉంది. రెడ్ల చేతుల్లో 78,473 కోట్లు ఉన్నాయి. అంటే 34% బడ్జెట్ వాళ్ళ చేతుల్లో ఉంది. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఈ వెలమ, ఆ తర్వాత రెడ్డి, కమ్మ చేతుల్లో ఉంది. 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ వాళ్ళ చేతిలో ఉంది. ఇక బీసీల చేతుల్లో వచ్చేసి 4% బడ్జెట్ ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరం చూస్తే ఇక్కడ దాదాపుగా పెట్టినటువంటి బడ్జెట్ 2,56,958 కోట్లు. 2,56,958 కోట్లు పెడితే అందులో రెడ్ల చేతుల్లో 29% బడ్జెట్, కమ్మల చేతుల్లో 18% బడ్జెట్, వెలమల చేతుల్లో 13% బడ్జెట్ మనకు దొరికిన లెక్కలలో. ఇది బీసీల చేతుల్లో 3% బడ్జెట్. 2022-23 ఆర్థిక సంవత్సరం. ఇక 2023-24 ఆర్థిక సంవత్సరం చూసుకుందాం. దీంట్లో 2,90,396 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టిరు. దీంట్లో మనకు డాటా ఎంత? 1,82,844 కోట్ల రూపాయల డాటా వచ్చింది. దాంట్లో రెడ్ల చేతుల్లో 35%, వెలమల చేతుల్లో 53%, ఆ తర్వాత కమ్మాల చేతుల్లో 0.58%. అంటే వీళ్ళిద్దరి చేతుల్లో రెడ్డి వెలమ చేతుల్లో కలిపి 2.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఒక్కటే ఏడాది. 2.5 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు ఎవరికి ఇవ్వాలంటే వాళ్ళకి ఇస్తారు, ఏ కాంట్రాక్టర్కి పంపాలంటే పంపగలుగుతారు. ఈ బడ్జెట్తో 89% బడ్జెట్ వాళ్ళ చేతిలో. బీసీలకు ఉన్నది బీసీలకు 1.63% మాత్రమే, 1.63%. ఈ దేనికే యాదగిరిగుట్ట కాడ ఏది మెట్ల మీద వేస్తేందుకు రూపాయి వేస్తేందుకు కూడా పనికిరాదు. మన బడ్జెట్ మన మంత్రులు ఇప్పుడు చెప్తున్న పొన్నం ప్రభాకర్ గారి కొండా ఎంత ఉంది మీ చేతిలో బడ్జెట్ చూస్తారా? సిగ్గు అవుతుంది. మీరు మంత్రులని చెప్పుకోవడానికి కూడా పనికిరాదు. కాదు 2023-24లో బడ్జెట్ ఇట్లుంటే ఇక రండి రాహుల్ గాంధీ గారు
మీరు అడుగుతారు కదా అక్కడ ఎవరిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఓబీసీ అని చెప్పుకుంటాడు. బీసీలు ఎంత బడ్జెట్ కంట్రోల్ చేయగలుగుతున్నారు? 5%. ఇది ఎక్కడ అన్యాయం అంటారుగా ఇక్కడ చూడరు. ఇక్కడ పోర్ట్ఫోలియోలు కథా కార్ఖాన్ అంతా చూస్తే 2,75,891 కోట్ల రూపాయలు 2024-25 బడ్జెట్ పెట్టుకుంటే కమ్మ వాళ్ళ చేతుల్లో 72,000 కోట్లు, ఆ తర్వాత రెడ్ల చేతుల్లో ఇది రెడ్డి పడ్డట్టుంది అది. అది రెడ్డి, ఇది వెలమ. అయితే ఇక్కడ 72,000 కోట్ల రూపాయలు రెడ్ల చేతుల్లో ఉంటుంది. ఆ తర్వాత ఇదేదో చిన్న మిస్టేక్ ఉంది, దాన్ని సరి చేయాలి. ఇక లేటెస్ట్ ఆర్థిక సంవత్సరం చూసుకుందాం. దీంట్లో 3,04,965 కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే మనకు లభించిన డేటా ఎంత అంటే 2,60,603 కోట్ల రూపాయల డేటా లభించింది. దీంట్లో రెడ్ల చేతుల్లో 1,46,000 కోట్ల రూపాయల బడ్జెట్, 56% బడ్జెట్. అంటే రెడ్లు అధికారంలోకి వచ్చినాక రెడ్ల బడ్జెట్ పెరిగింది చూడ్రి. ఇక్కడ ఆ తర్వాత కమ్మవారి బడ్జెట్ 10% వచ్చింది, బ్రాహ్మణుల బడ్జెట్ 1% వచ్చింది, బీసీల బడ్జెట్ 5.19%. मिस्टर राहुल गांधी जी, आपने बार बार कहते जितने आबादी उतने हिस्सेदारी. तेलंगाना में हमारा सरकार ने खुद कहा था ओबीसी का आबादी 56.33%, मगर इधर क्या हो रहे हो? इस बजट में 5.19% ओबीसी मिनिस्टर्स का हाथ में है, बाकी सब उनका. ఇక్కడ ప్రజలారా వెలమల చేతుల్లో బడ్జెట్ అంటే వాళ్ళ చేతుల్లో అధికారం ఉన్నప్పుడు వెలమ చేతుల్లోకి ఉంది బడ్జెట్. ఇక్కడ రెడ్లు అధికారంలోకి రాగానే రెడ్ల చేతుల్లోకి ఏది బడ్జెట్ వచ్చింది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీల చేతికి బడ్జెట్ రాలే. బీసీ సీఎం కాలే, బీసీల చేతికి బడ్జెటే రాలే. ఈ బడ్జెట్ వస్తే తప్ప మన బతుకులు మారాయి. మనం బిచ్చగాల లెక్క వీళ్ళ కింద బతుకుడు మారుతుంది. ఇక్కడ ఇగో ఓన్లీ రెడ్ల చేతుల్లోనే 1,46,000 కోట్ల, ఓన్లీ ఇగో కమ్మవారి చేతులు అంతా. బీసీలకు 13,518 కోట్లు. ఇక ఇయర్ వైజ్ గా ఈ లెక్కలు తీసుకుంటే మనకు దొరికినటువంటి డేటాను తీసుకుంటే బడ్జెట్లు కూడా అంతే. ఏది ఆడల బస్ కిరాయికి, మంగళ షాపుల కరెంటు బిల్లులకు, దానికి 2014-15 ఆర్థిక సంవత్సరం నుండి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు ప్రవేశపెట్టిన మొత్తం బడ్జెట్ ఎంత అంటే 23,59,085 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎంత? 23,59,085 కోట్ల రూపాయల బడ్జెట్ను తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి మనం ఖర్చు పెట్టుకున్నాం. ఇక్కడ 23,59,000 కోట్లు. మనకు లభించిన డేటా 19,38,064 కోట్ల డేటా లభిస్తే దీంట్లో వెలమలు ఖర్చు పెట్టింది, వెలమల గుప్పిట్లో పెట్టుకున్న బడ్జెట్ 6,40,938 కోట్లు. రెడ్లు తమ గుప్పిట్లో పెట్టుకున్నటువంటి బడ్జెట్ 6,33,531 కోట్లు. ఎస్సీల చేతుల్లో 2,22,000 కోట్లుంటే కమ్మల చేతుల్లో 1,56,000 కోట్లుంది. ఎస్టీల చేతుల్లో 1,24,000 కోట్లుంటే 23 లక్షల కోట్ల బడ్జెట్లో బీసీల చేతుల్లో 83,000 కోట్లు ఉన్నాయి. 1,00,000 కోట్లు కూడా కాదు, 1,00,000 కోట్లు కూడా కాదు. మనం అంటే మనం ఇక్కడ చూస్తే వీళ్ళ రాజ్యం ఉన్నప్పుడు వీళ్ళ చేతుల్లో బడ్జెట్ ఉంది, వీళ్ళ రాజ్యం ఉన్నప్పుడు వీళ్ళ చేతుల్లో ఉంది. మన రాజ్యం లేదు కదా, లాస్ట్లో ఉన్న మన రాజ్యం లేదు కదా. మనకు బడ్జెట్ పంచడానికి సంక్షేమ హాస్టల్లో మన పిల్లలకు ఆదివారం పూట మటన్ పెట్టాలంటే మన చేతుల్లో లేదు, వీళ్ళు దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. ఇట్లా ఒక్కసారి ఈ లెక్కలు ఇంకా ఇన్డెప్త్గా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎంత మోసం అంటే అసలు మనం ఊహించలేము ఇవి, ఈ లెక్కలు. బోర్డు పెట్టు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాస్తవానికి రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి జితనే ఆబాది ఉతనే హిస్సేదారి అనేటువంటి మాటలో 3,04,000 కోట్ల రూపాయల బడ్జెట్ కదా. 3,04,000 కోట్లు ఇది బడ్జెట్ కదా.
2025 26లో మరి ఇందులో వాస్తవానికి జితినే ఆబాది అనుకుంటే రెడ్లు ఖర్చు పెట్టడానికి రెడ్లు ఎంత ఖర్చు పెట్టగలగాలి దీంట్లో అంటే కేవలం 15,248 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాలి వీళ్ళు. ఎవరు రెడ్లు ఖర్చు పెట్టాల్సింది గంతే. వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళు ఖర్చు పెట్టాల్సింది గంతే. కానీ వాళ్ళు ఎంత ఖర్చు పెడతా ఉన్నారు దీంట్లో అంటే దాదాపు 171,786 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 171,786 కోట్లు ఖర్చు చేస్తూ ఉన్నారు. వాస్తవానికి బీసీలు ఎంత ఖర్చు చేయాలి ఏందనో అంటే బీసీలు ఖర్చు చేయాల్సిన బడ్జెట్ ఎంత అంటే 56.33% ఖర్చు చేయాలి. కానీ ఖర్చు పెడుతుంది 5% కూడా లేదు వీళ్ళ చేతుల్లో. ఈ ఏం బడ్జెట్ ఇది? ఇప్పుడు చెప్పండి నాయకులారా, మమ్మల్ని ఉద్ధరిస్తందుకు, మమ్మల్ని ఎలగబెడుతందుకు మేము బీసీ వర్గాలను ఆదుకుంటాం, మీరేమిది ఆడుకునే లొటపీసీ 10 ఏళ్ల లెక్కలు బయటపడ్డాయి కదా. ఇప్పుడు మీ చేతుల్లో బడ్జెట్లు గుప్పిట్లో మీరెవరు మీ చేతుల్లో పెట్టుకోవడానికి? మెజారిటీ ప్రజలమైనటువంటి బీసీల చేతుల్లో కదా ఇది ఉండాల్సింది. ప్రజలారా, ఈ డాటాకు సంబంధించినటువంటి పూర్తి డాటా మీకు కూడా లింక్ మీకు కావాలనుకుంటే డాటా వాట్సాప్ నుంచి 9866524314 ఈ నెంబర్కు వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. వాట్సాప్ కాల్ నుంచి మిస్డ్ కాల్ ఇవ్వండి, మామూలు కాల్ కాకుండా. వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. ఈ డాటా మీ అందరికీ వస్తుంది. 9866524314 నెంబర్కు మీరు వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. ఈ డేటా మీ అందరికి వస్తుంది. ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గము! బిచ్చగాలలాగా ఈ బీసీ ప్రజల్ని, మెజారిటీ ప్రజలైనటువంటి బీసీ ప్రజల్ని బిచ్చగాలలాగా 1000 కోట్లు ఇస్తాం, మీకు 1000 కోట్లు ఇస్తాం, మీకు 1100 కోట్లు ఇస్తాం, మీకు అది ఇస్తాం, మీకు ఇది ఇస్తాం అని చెప్పి బిచ్చగాలలాగా మాకు ఇచ్చి లక్షల కోట్ల సంపద మీ గుప్పిట్లో పెట్టుకుంటారా? ఎవరి సంపద? ఎవరిది సంపద ఇది? మా బీసీ ప్రజలు పన్నులు కట్టి తయారు చేసిన సంపద మీద వాళ్ళు పెత్తనం చేస్తూ ఉన్నారు. ప్రజలారా, మన బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు మీకు ఎంత శక్తి ఉందో చెప్పు. నీ చేతిలో ఉన్న శక్తి ఎంతో చెప్పు. ఎంత బడ్జెట్ ఖర్చు పెట్టగల శక్తి ఉందో నీ చేతిలో? 2% కూడా లేదు నీ చేతిలో. కొండా సురేఖ గారు మీ చేతిలో 0.3% కూడా లేదు బడ్జెట్. మీరు నామకే వాస్తే మంత్రులు అంతే, మీ చేతుల్లో లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమా రంగానికి ఉన్నటువంటి బడ్జెట్ లేదు మీ కొండా సురేఖ బడ్జెట్ ఏది మంత్రిత్వ శాఖకు, దేవాదాయ శాఖ. రెడ్ల బడ్జెట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి శాఖకి ఎంత, మన రేవంత్ రెడ్డి గారి శాఖలకు ఎంత? ఒక్క రేవంత్ రెడ్డి గారి చేతిలోనే 57% బడ్జెట్ ఉంది. 57% బడ్జెట్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి శాఖలకు బడ్జెట్ ఎంత? ఎందుకంటే ఆ శాఖ కేటాయించిన బడ్జెట్ ఫైల్ మీద ఆ శాఖ మంత్రి సంతకం పెడితే ఎవరికి పోవన్నా వానికి పోతుంది అన్నట్టు. మన తాను ఏముంది లొటపీసిపోయేందుకు? మన బీసీ అంతా ఏం లేదుగా. బీసీలకు అధికారం వస్తేనే బడ్జెట్ లెక్కలు బీసీల చేతుల్లోకి వస్తాయి. ఆ బడ్జెట్ పంచే శక్తి బీసీలకు వచ్చినప్పుడు మాత్రమే బీసీల తలరాత మారుతుంది. దయచేసి ఈ లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైవ్ని ఎక్కువ మందికి ఇలా దయచేసి షేర్ చేయండి. మనము మన సొమ్ము ఇట్లా మన సొమ్ముతోని వాళ్ళు సోకులు పడకుండా మనకు బిచ్చం వేసి మీకు ఇది ఇస్తాం, మీకు అది ఇస్తాం, మీరు యువ వికాసానికి అప్లై చేసుకోండి, మీరు రేషన్ కార్డుకు దరఖాస్తు పెట్టుకోర్రి, మీరు పింఛన్కు దరఖాస్తు పెట్టుకోండి. ఇదా మన బతుకు? వాళ్ళని పెట్టుకోమనురి. ఈ బడ్జెట్ మనది. 3,04,000 కోట్ల రూపాయల బడ్జెట్. మీరు నా మండలి స్పీచ్ చూస్తే మీకు అర్థమవుతుంది. 3,04,000 కోట్ల రూపాయల బడ్జెట్ను సగానికి చీరితే అది బీసీల బడ్జెట్ కావాలని చెప్పిన నేను. ఇగో ఇంత అన్యాయం కళ్ళ ముంగట జరుగుతూ ఉంటే మనం మాట్లాడకపోతే ఎవడు మాట్లాడతాడు? మరిగా వాళ్ళంతలా వాళ్ళే. పైన ఇగో లింకు కూడా ఉంది, దీంట్లో కూడా లింక్ ఉంది. అమ్ముడు పోవద్దు అందుకే బీసీలు అని చెప్పి శ్రాన్స్ రెడ్డి గారు అంటా ఉన్నాడు. ఆయన మంచిగానే చెప్తా ఉన్నాడు. ఒకప్పుడు ఉండే బాయ్సాప్ అమ్ముడు పోయేటువంటి పరిస్థితి. ఈసారి బీసీలు మేల్కొన్నారు. బీసీలకు సంబంధించినటువంటి జీవితాలు బీసీలే మార్చుకోవాలి, వీళ్ళెవరు మా బతుకులు మార్చరనేది స్పష్టంగా అర్థమైంది.
అన్న రోజు 2 గంటలు ఎందుకు అలా నిలబడి కష్టపడతారు, మంచిగా కూర్చొని చెప్పండి, అవన్నీ మన పైసలు మన. రామకోటయ్య మామిళ్ళ తానా తందానా అంటుండు. స్టేట్ బడ్జెట్ ఇంటూ అప్పర్ క్యాస్ట్ బడ్జెట్, ఇదే కదా జరిగింది. అది దయచేసి ఈ విషయాన్ని మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ ఊరు గ్రూప్లలో నన్ను కనీసం నేను నిలబడ్డానికన్నా ఈ లింకుని తీసుకుపోయి మీ ఊరి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసి ఈ లెక్కలు చూడమని చెప్పండి. ఏం జరుగుతుందో చెప్పండి. వాళ్ళు ఎందుకు వాళ్ళ చేతుల్లో అధికారం కావాలని కోరుకుంటున్నారు, ఎందుకు వాళ్ళ చేతుల్లో అధికారం రావాలని కోరుకుంటున్నారంటే ఇగో ఈ బడ్జెట్ను వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళు బాగుపడడం కోసమే. మన వర్గాలు బాగుపడాయి, గుర్తుపెట్టుకోరి. నిజంగా మన కోసం వచ్చినంటే వాళ్ళ ఆస్తులు ఎట్లా పెరగొద్దు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు పైసలు లేవు, ఏడ బుడతలేవు అని చెప్తా ఉన్నారు కదా. మరి తెలంగాణ రాష్ట్రంలో బీసీల ఖర్చు పెడతాందుకు, బీసీ ఉద్యోగస్తులకు పైసలు ఇస్తేందుకు, బీసీ ఉద్యోగస్తులకు డిఏలు బెనిఫిట్స్ ఇస్తేందుకు ఏం పైసలు లేవు. మరి మీ ఆస్తులు ఎట్లా పెరిగినాయి? ఇవెందుకు లాస్ అయింది? గతంలో పరిపాలించిన వాళ్ళ ఆస్తులు ఎట్లా పెరిగినాయి, ఇప్పుడు వాళ్ళ ఆస్తులు ఎట్లా పెరుగుతూ ఉన్నాయి? ప్రజల ఆస్తులు ఎందుకు తరిగిపోతూ ఉన్నాయి? ప్రజల్ని ఎందుకు దొంగలాగా చూస్తూ ఉన్నారు? దీనికి సమాధానం చెప్పాలా. దయచేసి మీరందరూ కూడా దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా దండం పెట్టి చెప్తున్నా, మీరు అర్థం చేసుకోరు. దీన్ని కనీసం షేర్ చేయండి. ఒక్క నిమిషం ఈ షేర్ కార్యక్రమాన్ని తీసుకోండి. ఈ వాట్సాప్ గ్రూప్లలో, తర్వాత మీ సోషల్ మీడియాలో షేర్ చేసి మన ప్రజల దగ్గర తీసుకుపోండి. మీకు ఆ గ్రూపులలో వేరే వాళ్ళు ఉండి మమ్మల్ని మొత్తం బీసీ గ్రూపే పెట్టండి, వాట్సాప్ గ్రూప్ పెట్టండి, అందులో షేర్ చేసుకోండి. అందులో జరిగినటువంటిది అంతా షేర్ చేయండి. ఇంకా చాలా డాక్యుమెంట్లు ఉన్నాయి మనం బయట పెట్టాల్సి. రోజు కూడా చేయండి. అది అన్న అకాల వర్షాల గురించి ఎవడు మాట్లాడండి. ఈడ 23 లక్షల కోట్ల బడ్జెట్ పోతుంటే అది కూడా మాట్లాడదాం. లింకు రావట్లేదు అంటుండే. వస్తుంది బాయ్ సాబ్, వస్తుంది ఖచ్చితంగా లింక్ వస్తుంది కదా. లింకు రావట్లేదు అంటారు. హాయ్ అని మెసేజ్ పెట్టినా కూడా వస్తుంది. వాట్సాప్లో మిస్డ్ కాల్ చేస్తే పక్కా వస్తుంది. వస్తున్నాయి కదా, వస్తున్నాయి బాయ్ సాబ్. దయచేసి ఈ డాక్యుమెంట్లను షేర్ చేయండి, ఎక్కువ మందికి తీసుకుపోయే ప్రయత్నం చేయండి. అయితే అది కొంత ఇంగ్లీష్లో ఉంది, దాన్ని తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసి ఆ డాక్యుమెంట్ కూడా ఒక సపరేట్ ఎపిసోడ్ లెక్క ఇవ్వండి. రాజు వస్తుంది. రాజు ఎస్సీ గురించి మాట్లాడండి అని చెప్తా ఉన్నాను. ఎస్సీ ఎస్టీల గురించి కూడా మాట్లాడతాం. కానీ ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగ పరంగా ఉండాల్సినంత రక్షణ ఉంది. బీసీలకు అసలు రక్షణే లేదు బాయ్ సాబ్. బీసీలకు 92లో రిజర్వేషన్, ఆ రిజర్వేషన్ వచ్చినాక కూడా మాకు ఫలాలు లేవు. 1952 నుంచి ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగపరమైనటువంటి రక్షణలు ఉన్నాయి. మాకు కనీసం ఏదైనా రిజర్వేషన్ ఉన్నదా? ఏది పార్లమెంట్ ఎన్నికల్లో కానీ లోక్సభలో కానీ? వీళ్ళని కూడా ఖచ్చితంగా మాతో పాటే మనం అందరం కలిసి నడవాల్సిందే. కానీ ఈ లెక్కలు తేలాలే. ఐక్యత గతంలో లేకుండే, ఇప్పుడు ఉంది ఐక్యత. సో కాబట్టి మన రాజ్యం వస్తే తప్ప మన చేతిలోకి బడ్జెట్ రాదు. మన చేతిలోకి బడ్జెట్ వస్తే తప్ప మన పేదవాళ్ళకు మనం పంచుకునే పరిస్థితి ఉండదు. మన వర్గాలు బతకాలంటే, మెజారిటీ ప్రజలైన బీసీలు కూడా పైకి రావాలంటే ఈ బడ్జెట్ పంచే శక్తి మన బీసీలకు ఉండాలి, బీసీ ముఖ్యమంత్రికి ఉండాలి. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఈ రాష్ట్రంలో వాళ్ళే ఎందుకు వ్యాపారులుగా మారిర్రు? వాళ్ళే ఇంజనీరింగ్ కాలేజీలు, వాళ్ళే ఫార్మా కాలేజీలు, వాళ్ళే కార్పొరేట్ హాస్పిటళ్ళు, వాళ్ళే కంపెనీలు, వాళ్ళే ఎందుకు జరిగినాయి ఇవన్నీ అని అంటే వాళ్ళ చేతుల్లో అధికారంలో ఉంది కాబట్టి. ఒక్కసారి బీసీల చేతుల్లోకి అధికారంలో వస్తే బీసీల చేతికి హాస్పిటళ్ళు వస్తాయి, బీసీల చేతికి వ్యాపారాలు వస్తాయి, బీసీల చేతికి ఉద్యోగాలు వస్తాయి, బీసీల చేతికి బడ్జెట్ వస్తే బీసీల బతుకులు మారుతాయి. ఇదే మూల సూత్రం. బలూచిస్తాన్ సపరేట్ కంట్రీ అంటూ దాని మీద ఒక సపరేట్గా వీడియో కూడా చేయడం జరిగింది. బీసీలకు చాలా అన్యాయం మళ్ళీ అంటారు. చాలా అంటే చాలా అన్యాయం జరుగుతూ ఉంది. ఈ లెక్కలు అడిగితేనే ఇప్పుడు వాళ్ళ గుండెలు పలిగిపోతూ ఉన్నాయి. ఓట్లు మనై, పైసలు మనై, బతుకుతుంది వాళ్ళు.
వాళ్ళ చేతుల్లోకి వాళ్ళ గడపల కాడ నిలబడి అన్నా బిచ్చం అన్నా ధర్మం ఏందిది? పైసలకు నువ్వు ఓనర్ కదా. అందుకోసమే బీసీ ప్రజలారా 2028లో బీసీ ముఖ్యమంత్రి అయి తీరాల్సిందే. ఇది మన లక్ష్యంగా మనం అందరం కూడా పనిచేయాలి. ఈ తెలంగాణ రాష్ట్రం జయశంకర్ సార్ చెప్పిన మరో ఉద్యమం రావాలన్నాడు, అదే ఈ ఉద్యమం. పాపం వాళ్ళు ఆ రెడ్లు చూడు ఎంత ప్రయత్నం చేస్తారో, అంటే మనల్ని డ్యామేజ్ చేయాలని వాళ్ళ కామెంట్స్ అవి ఇవి చాలా చాలా డ్యామేజ్ చేయాలని వాళ్ళ ప్రయత్నం కాదు, వాళ్ళు రక్షించుకోవడానికి మన మీద నిందలేస్తూ ఉంటారు. తిన్నదేమో వాళ్ళని కూడా అప్రిషియేట్ చేయాలి. వాళ్ళకున్నటువంటి సోయి మనకు రావాలి, ఇంకా మీకు బీసీలకు రాలేదని, బీసీలకు సోయి రాలేదని రెడ్లు తిట్టిపోతున్నారు. ఇది జరుగుతున్నటువంటి కథ. దయచేసి ఈ డాక్యుమెంట్ ఎవరికైతే కావాలనుకుంటారో జస్ట్ వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. 9866524314 నెంబర్కి వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. మీకు లింక్ వస్తుంది, ఆ లింక్ ఓపెన్ చేయండి. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ కూడా కనిపిస్తుంది. లేదంటే క్యూ న్యూస్ యాప్ ఉంటుంది కదా ప్లే స్టోర్లో, క్యూ న్యూస్ ఆఫీషియల్ క్యూ న్యూస్ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది. ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్లో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. క్యూ న్యూస్ అఫీషియల్ అనేటువంటి యాప్ ఉంటుంది. ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ యాప్లో ఉండేటువంటిదంతా మీకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీకు వస్తూనే ఉంటుంది. రైట్గా ఇది బడ్జెట్. మీరు కాంగ్రెస్ ఎమ్మెల్సీనా లేక ఇంకేమైనా నేను ఏ ఎమ్మెల్సీని అయితే భయ్ మాట్లాడుతుంది నిజమా కాదా చెప్పు. ప్రజలకు మంచి జరగాలనేది ఇంపార్టెంట్ ఇక్కడ. రైట్గా మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ఇక పత్రికలు, ఈ పత్రికలలో మన బడ్జెట్ గురించి ఈ పత్రికలు ఎందుకు రాస్తాయి? ఇవి కాదు కదా మనవి. ఈ పత్రికలే మనవి కావన్నప్పుడు ఇవి మన గురించి ఎందుకు రాస్తాయి? వాళ్ళకు సంబంధించినటువంటి వార్తలు అవి చుట్టే మనని తిప్పుతారు. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.